హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. మన తెలంగాణలో డిగ్రీ సంబంధించి ఆన్లైన్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఈ డిగ్రీకి సంబంధించి మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్నాము, వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాము. వెబ్ ఆప్షన్స్ తర్వాత ఒక పర్టికులర్ టైంకి మీకు పలానా కోర్సులలో పలానా ఖాళీలో సీట్ వచ్చిందని మనకు మెసేజ్లు వచ్చినాయి. మరి ఈ సీటు మనకు నచ్చిన గ్రూపులలో మనకు నచ్చిన కళాశాలలో సీట్ వస్తే కనుక సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్ ద్వారా ఎలా చేయాలి, ఈ దోస్త్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఆన్లైన్ ద్వారా ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అంతేకాకుండా మనకు నచ్చిన కోర్సులలో మనకి సీట్ రాకపోతే ఏం చేయాలి, లేదా మనకు నచ్చిన కళాశాలలో మనకి అడ్మిషన్ రాకపోతే ఏం చేయాలి, పెట్టుకున్నది ఒక గ్రూపు లేదా పెట్టుకున్నది ఒక కాలేజు కానీ వేరే గ్రూపు లేదంటే వేరే కాలేజీలో సీట్ వచ్చింది, ఏం చేయాలి? ఓకే, ఇది సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలంటే మరి ఎంతవరకు అమౌంట్ ఛార్జ్ అవుతుంది, ఏమన్నా ఛార్జ్ అవుతుందా, అయితే ఎంతవరకు అవ్వచ్చు? కాకుండా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలంటే జీరో పేమెంట్తో కూడా మనం సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయొచ్చు. అది ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం. ఓకేనా, రండి. మరి ఇందుకోసం మనం ఈ వెబ్సైట్కి రావాలి. ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి ఈ పేజ్కి అయితే వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని కనబడుతుంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ పేజ్కి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క దోస్తు డీటెయిల్స్ నెంబర్ ఎంట్రీ చేసేసి గెట్ ఓటీపీ అనండి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అండ్ పిన్ నెంబర్ ఆల్రెడీ మీరు ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ థర్డ్ ఫేజ్లో కానీ చేసుకోవడం అయితే జరిగింది. పిన్ నెంబర్ మీకు తెలుసు, అది ఎంట్రీ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా హోమ్ పేజ్ అయితే కనబడుతుంది. ఇక్కడ ఫేజ్ 1 అంటే ఏ ఫేజ్లో మీకు వచ్చింది సీట్ అనేది కూడా చూసుకోండి. అండ్ ఏ కోర్సులలో మీకు సీట్ వచ్చింది, ఏ కాలేజీలో సీట్ వచ్చింది, మీకు ఏ మీడియంలో సీట్ వచ్చింది అనేది కంప్లీట్గా క్లియర్గా మీకు ఇక్కడ కనబడుతుంది. ఓకే ఉంటే మాత్రమే మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయండి. ఇక్కడ ఇన్కమ్ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేసుకోకపోతే అప్డేట్ చేసుకోండి. 500 నుంచి 1000 రూపాయలు తగ్గే అవకాశం ఉంటుంది, నేను చెప్తా. తర్వాత మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలంటే మనం ఇక్కడ డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేయాలి. సెల్ఫ్ రిపోర్ట్ చేయాలంటే ఖచ్చితంగా దాని మీద క్లిక్ చేయండి. నేను క్లిక్ చేసిన చూడండి, ఇది ఇక్కడ చూడండి అలాట్మెంట్ ఆర్డర్లో ఇక్కడ మీకు ఎంత ఫీజు ఉంటుంది ఏంటి అనేది ఉంటుంది. అఫ్కోర్స్ ప్రింట్ అయితే తీసుకోండి, లేకపోతే సేవ్ చేసుకోండి. అండ్ బిఫోర్ దాట్ ఖచ్చితంగా మీకు స్టూడెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఖచ్చితంగా చదువుకోండి, బాగా ఉపయోగపడతాయి. అండ్ అంతేకాకుండా మీ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ దోస్తుకు సంబంధించి ఇక్కడ ఉన్నాయి. అండ్ ఎప్పటి వరకు మన సీట్ అలాట్మెంట్, ఎప్పుడు సీట్ అలాట్మెంట్ అయింది ఏంటి అనేది పూర్తిగా ఉన్నది. ఎప్పటిలోగా కూడా మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేయొచ్చు అనేది కూడా క్లియర్గా ఉంది. అండ్ ఇక్కడ చూడండి, అది అక్కడికి వదిలేసిన తర్వాత నేను సెల్ఫ్ రిపోర్టింగ్ చేద్దామని అనుకుంటున్నా. దానికంటే ముందు ఇన్కమ్ డీటెయిల్స్ అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి అప్డేట్ ఇన్కమ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన. ఈ అబ్బాయి అంతకుముందు ఇన్కమ్ డీటెయిల్స్ అప్డేట్ చేయలేదంట, ఇప్పుడు అప్లై చేసుకొని వచ్చిండు, సర్టిఫికేట్ వచ్చింది. సో కాబట్టి ఆ నెంబర్ ఎంట్రీ చేసేసి గెట్ డీటెయిల్స్ అన్న ఇక్కడ అప్డేట్ ఇన్కమ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్కమ్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇన్కమ్ డీటెయిల్స్ కనుక మీరు కనుక అప్డేట్ చేసుకోకపోతే మీ రిజర్వేషన్ బట్టి మీ క్యాష్ని బట్టి 500 రూపాయల నుంచి 1000 రూపాయలు మీకు చూపించే ఛాన్సెస్ అయితే ఉంటుంది అమౌంట్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలంటే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇన్కమ్ డీటెయిల్స్ అనేది ఎగిరిపోయింది చూసారా, అట్లా అన్నమాట. సో ఇప్పుడు సెల్ఫ్ రిపోర్టింగ్, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, దోస్త్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ మీద క్లిక్ చేయండి. ఓకే, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇన్కమ్ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేయని వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. ఇన్కమ్ డీటెయిల్స్ ఆల్రెడీ అప్డేట్ చేస్తే ఈ విధంగా 2 బటన్స్ మాత్రమే కనిపిస్తాయి. సో ఇక్కడ మనము ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. మీరు ఎంత ఫీజు కట్టాలనేది ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, చూసుకోండి. చూసుకున్న తర్వాత కింద మనకు ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఆ క్యాప్చా అయితే అక్కడ ఎంట్రీ చేయాలి. మనం ఎంట్రీ చేసేసి గెట్ ఓటీపీ అనండి. ఓకే, దోస్త్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా కామెంట్లో అడగండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. అండ్ తర్వాత నాకు ఈ కోర్సులో నాకు నచ్చలేదు, లేకపోతే ఈ కళాశాలలో నాకు సీట్ నచ్చలేదు, వేరే కాలేజీలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుందామంటే పెట్టుకోవచ్చు. ఓకే, చెప్తాను అది కూడా. సో ఇక్కడ గెట్ ఓటీపీ అనగానే రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీని అక్కడ ఎంట్రీ చేసేసి కన్ఫర్మ్ యువర్ సీట్ మీద క్లిక్ చేయాలి. ఓకే, సో ఇక్కడ వరకు మీ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది అయిపోయింది. మీకు కనుక నచ్చిన కోర్సులలో నచ్చిన కాలేజీలో సీటు మీరు ఓకే అనుకుంటే ఈ విధంగా చేయండి. సో మనకు మరి వేరే కోర్సులలో లేకపోతే వేరే కాలేజ్ సీట్ పెట్టుకుందామంటే ఎట్లా అనేది చెప్తా, జస్ట్ వెయిట్. సో మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మళ్ళీ అక్నాలెడ్జ్మెంట్ ఉంది కదా, ఈ అక్నాలెడ్జ్మెంట్ గ్రీన్ కలర్ మీద క్లిక్ చేస్తే
అక్నాలజ్మెంట్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలండి. ఓకే, అలాట్మెంట్ ఆర్డర్తో పాటుగా అక్నాలజ్మెంట్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పటి వరకు చేయాలనేది కూడా ఇందాక మనం ఇంపార్టెంట్ డేట్స్లో చూసాము. ఆ లోపు మీరు కాలేజీకి వెళ్ళి కాలేజీలో కనుక మీరు కలిస్తే మీ సీట్ అనేది కన్ఫర్మేషన్ చేస్తారు వాళ్ళ లాగిన్లో. ఇది గుర్తుపెట్టుకోండి, రైట్. తర్వాత మీరు ఎవరైతే ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఈ పలానా కాలేజీలో లేకపోతే పలానా సీట్లో మీకు నచ్చలేదు అని అనుకుంటే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఫస్ట్ చేయాలండి. అది 1000 రూపీసా 500 రూపీసా అడిగితే కట్టాలి, తప్పదు. అండ్ 0 పేమెంట్ ఉన్న అడిగినా కూడా మొత్తానికైతే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మాత్రమే మీకు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్కి చేసుకోవడానికి వస్తుంది. అప్పుడు మీరు మీకు నచ్చిన విధంగా మీకు నచ్చిన కోర్సులో మీకు నచ్చిన కాలేజీలలో వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. కాకపోతే ఖచ్చితంగా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అంతే అండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.